వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ కార్స్ అండ్ లో బడ్జెట్ కార్స్, సో జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉన్న నాన్ యాక్సిడెంట్ కార్స్, ఫ్లడ్డెడ్ గ్యారెంటీ కార్సే ఉంటాయి. మన షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే మీకు రిటర్న్లో అగ్రిమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బయట కార్ బజార్తో పోల్చుకుంటే మన కార్ బజార్ అనేది 100% కాదు, 200% జెన్యూన్ ఉంటుంది. సో మీరు ఏ వెహికల్ చూసుకున్నా షోరూమ్ ట్రాకే ఉంటుంది. పాయింట్ ఆఫ్ మీదకి వస్తే సెకండ్ హ్యాండ్ కార్ కొనడం వల్ల మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో షోరూమ్ వెహికల్ తీసుకుంటే మనకు రోడ్ ట్యాక్స్ అని, ఆర్టీఓ ఛార్జెస్ అని ఇలాంటివి ఒక 2 lakhs దాకా వస్తాయి ఎక్స్ షోరూమ్తో పోల్చుకుంటే. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 లక్షలు ఉంటే ఆన్ రోడ్కి వచ్చేపాటికి 13, 12.5 అట్లా వస్తుంది. సో సెకండ్ హ్యాండ్లో ఏంటంటే మనకు రోడ్ ట్యాక్సీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇవేమి ఉండవు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట మనకి సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి మంచి ఉద్దేశం. ఇప్పుడు మీరు 10 లక్షల కారు కొనాలనుకుంటున్నారు. సో ఆ 10 లక్షల కారు మనకు బయట సెకండ్ హ్యాండ్లో మనకి ఒక 5 lakhsకి వస్తుందంటే డిప్రిషియేషన్ 5 lakhs తగ్గినట్లే కదా. సో ఎప్పుడైనా కానీ సెకండ్ హ్యాండ్ కారు కొనడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఒక సెకండ్ హ్యాండ్ కార్స్కి ఇప్పుడు లోన్స్ ఇస్తున్నారు, మళ్ళీ అందుబాటులో లోన్స్ కూడా ఉన్నాయి. మీరు లోన్ తీసుకున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8-9 paise, 1 rupee కంటే ఇంకా తక్కువనే పడతాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, పిరమిల్ ఇలాంటివి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడే అవకాశం ఉంటుంది. అంటే కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం లోన్ పెట్టుకున్నామంటే 10 lakhs లోన్ పెట్టుకున్నామంటే 15 lakhsకి అవుతుంది 5 yearsకి. సో ఇలా కాకుండా మనం సెకండ్ హ్యాండ్స్ కార్ కొనడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు షోరూమ్ ఇక్కడ మీరు ఏం చూస్తారంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు నాన్ యాక్సిడెంటా, షోరూమ్ ట్రాక్ ఉందా, వెహికల్ ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందా, డెంటింగ్లు ఏమన్నా అయినాయా, టచ్అప్లు ఏమన్నా అయినాయా, ఇవి మాత్రమే చూసుకోవాలి సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు. మన దగ్గర ఏంటంటే కార్లు 20,000 తిరిగినవి, 30,000 తిరిగినవి, 40,000, లక్షల లోపు తిరిగిన వెహికల్సే ఉంటాయి. మన దగ్గర జెన్యూన్ వెహికల్సే ఉంటాయి. మీకు ప్రతి ఒక్కరికి వచ్చి చూసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనం రీసేల్ చేయాలి. మన కార్ని సెకండ్ హ్యాండ్ కార్ నువ్వు తీసుకున్నావు, రీసేల్ చేయాలనుకున్నా నీకు ఫస్ట్ ఓనర్ కోల్పోయినంత అమౌంట్ నువ్వు కోల్పోలేవు. ఎందుకంటే ఆయన 10 lakhs తీసుకొని 5 lakhsకి ఇస్తే నువ్వు 5 lakhsకి తీసుకొని 2 yearsకి నడుపుకొని 3 lakhsకి ఇచ్చుకోవచ్చు అనమాట. అలాగా నువ్వు ఫస్ట్ అయినా నష్టపోయినంత సెకండ్ హ్యాండ్ నువ్వు తీసుకున్న తర్వాత నష్టపోలేవు. అదొక పాయింట్ మీకు. అలాగే మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి చాలా తక్కువ మోతాదులో పేమెంట్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటుంది. అలాగే మనకు సెకండ్ హ్యాండ్ కార్ కొనడం వల్ల వారంటీ ఏంటంటే మనకు కొత్త షోరూమ్ న్యూ తీసుకున్న వెహికల్కి అప్పటికే వాళ్ళు ఇంజన్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం సెకండ్ హ్యాండ్ కార్ ₹1 ఖర్చు పెట్టుకోకున్నట్టు అదే వారంటీ మనకు వర్తిస్తుంది అనమాట. అదొక పాయింట్. మనకు సెకండ్ హ్యాండ్ కార్ కొనడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఏంటంటే కారు ఎలా ఉంది అనేది చూసి కొంచెం షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్ ఇవి తెలుసుకొని కారు కొంటే ఎప్పుడైనా కానీ మనం కారు కొనాలనుకుంటే కొత్తది కొనడం కంటే సెకండ్ హ్యాండ్ కొనడమే బెటర్. అంటే ఇప్పుడు 10 లక్షల బడ్జెట్ కారు కొనాలనుకుంటున్నాం కొత్తది, అది ఆన్ రోడ్కి వచ్చేపాటికి 13 లక్షలు అవుతుంది. సో అదే కారే మనకి ఒక 2 yearsదో 1 year 3 yearsదో మనకి అదే కారు బయట అంతా ఒరిజినల్గా ఉండింది 4 lakhsకో 5 lakhsకో వచ్చిందంటే బెనిఫిటే కదా. సో ఎప్పుడైనా కానీ సెకండ్ హ్యాండ్స్ కారు కొనేటప్పుడు అది షోరూమ్ ట్రాక్ ఉందా, నాన్ యాక్సిడెంట్ ఉందా, సో వీటి అంశాల మీద కారు మంచిగా చూసి తీసుకోండి. సో మన దగ్గర అయితే కార్స్ అయితే జెన్యూన్ ఉంటాయి. సెకండ్ హ్యాండ్స్ కారు కొనడం వల్ల ఇదే ఉపయోగం మనకి. రోడ్ ట్యాక్స్ ఉండదు, మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇలాంటివి ఏమి ఉండవు, ఫీజు అనేది ఇలాంటివి ఏమి ఉండవు. చాలా తక్కువ మోతాదులో మనకి అమౌంట్ అనేది మిగులుతుంది. సో కొత్త వెహికల్తో పోల్చుకుంటే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఒక 1 lakh 1.5 lakh సేవ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మీద. ఆ 1 lakh 1.5 lakh వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి మీరు కారు కొనాలనుకున్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్ కారు కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. మన దగ్గర అయితే జెన్యూన్ షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్, ఏది ఎటువంటి రిపేర్ లేని కార్లే ఉంటాయి. ఇక్కడికి వచ్చి చూసుకొని ప్రతి వెహికల్ చెక్ చేసుకొని పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉంటాయి. సో మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు జై హింద్.